జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. స్క్రీన్ ప్లే అనే బుక్కు బాగా పాపులర్ అయింది. నాకు అమెజాన్‌లో కూడా బాగా పెద్ద కాపీలయి బాగా బాగా అమ్ముడయింది. అయితే ఇది తమిళ్‌లో సుజాత అనే రైటర్ రాసింది. మన తెలుగులో డార్లింగ్ స్వామి అనే సినీ రైటర్ దీన్ని అనువదించారు తెలుగులోకి. అసలు ఇందులో ఏముంది సార్ అసలు? ఇది స్క్రీన్ ప్లే అనే పుస్తకం. దీన్ని సుజాత అనే ఒక రైటర్ రాశారు తమిళ్లో. తెలుగులో డార్లింగ్ స్వామి ట్రాన్స్లేట్ చేశారు. సో ఈ బుక్ రివ్యూ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇది ఈ మధ్య కాలంలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దీన్ని మారుతి ఫ్లేవర్స్ అని, మారుతి డైరెక్టర్ ఉన్నారు కదా, ప్రజెంట్ ప్రభాస్తో రాజసాబ్ చేస్తున్నారు. ఆ డైరెక్టర్ బ్యానర్ వాళ్ళ పబ్లికేషన్ కలిపి వేశారనమాట. అట్లాగే మన అన్వీక్షకి అనే ఒక మంచి సంస్థ ఉంది. వాళ్ళు 100 పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు. దాదాపు చాలామంది రైటర్లని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఈ రెండు పబ్లికేషన్ కలిపి ఈ పుస్తకాన్ని వేశారు. అన్వీక్షకి తర్వాత మారుతి ఫ్లేవర్స్ కలిపి వేశారు. ముందుగా సుజాత ఎవరు అన్నప్పుడు, సుజాత అనేది కలం పేరు, పెన్నేమ్ ఆయన. అసలు పేరు రంగరాజన్, సుజాత రంగరాజన్ అంటారు. సో ఈయన తమిళ్లో మామూలుగా నవల్లో దాదాపు 100 నవల్లో పైన రాశారు. సైన్స్ ఫిక్షన్ నవల్స్లో తమిళ్లో నెంబర్ 1 రైటర్ అని చెప్పుకోవచ్చు. ఆయన వృత్తిరీత్యా ఎలక్ట్రానిక్స్లో పనిచేశారు. భారత్ ఎలక్ట్రానిక్స్లో పనిచేశారు. మన ఓటింగ్ మిషన్ కూడా డెవలప్ చేయడంలో ఈయన పాత్ర ఉందన్నమాట. అయితే ఈయనకి రైటింగ్ అనేది ఇష్టం కాబట్టి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన శంకర్ సినిమాలకి, మండత్వం సినిమాలకి, కమలాసన్ సినిమాలకి చాలా వాటికి స్క్రీన్ ప్లే మాటలు రాశాడు అనమాట. ముఖ్యంగా మనకు అర్థం కావాలంటే రోజా, దొంగ దొంగ, దిల్సే, అమృత, ఈ మండత్వం సినిమాలకి ఆయనే మాటలు స్క్రీన్ ప్లే రాశాడు. ఇటు శంకర్ సినిమాలు ఒకే ఒక్కడు, భారతీయుడు, అపరిచితుడు, శివాజీ, రోబో, తమిళ్లో ఎందిరన్ అంటారు. అంటే యంత్రుడు అనే పేరు పెట్టింది కూడా ఈయనే అనమాట. యంత్రుడు అనే పేరు అంతకుముందు లేదు. సో ఇది ఈయన ఎందుకు పెట్టగలిగాడంటే, ఈయన సైన్స్ ఫిక్షన్ రైటర్ కాబట్టి పెట్టాడు. సో శంకర్కి బలం, మండత్వం బలం రైటింగ్ సైడ్ ఈయనే అనమాట. ఎందుకంటే ఈయన ఓల్డ్ సినిమాల మీద అండర్స్టాండింగ్ ఉంది. ఇండియన్ సినిమాలు, ఇండియన్ సాహిత్యం బాగా చదువుకున్నాడు. సో ఈ రెండు ప్రపంచాలను అర్థం చేసుకొని స్క్రీన్ ప్లే ఎలా రాయాలనేది ఈయన విస్తృతంగా అధ్యయనం చేసి ఆయన ఏం చేశాడంటే, ఒక సింపుల్గా ప్రతి అసిస్టెంట్, కొత్తగా వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్కి లేదా కొత్తగా రచన చేయాలనుకునే ఏ రైటర్కైనా ఉపయోగపడే విధంగా ఆయన సింపుల్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన పద్ధతిలో ఒక బుక్ రాశాడు తమిళ్లో. తిరైక్కతై ఎలుదూదు ఎపిడి అని, అంటే స్క్రీన్ ప్లే రాయడం ఎలాగానే. దాన్ని యాక్చువల్గా నేను 10 ఏళ్లకు ముందు 4 చాప్టర్లు ట్రాన్స్లేట్ చేశాను. నాకు తమిళ్ వచ్చు కాబట్టి ఇది నాకు ఫేవరెట్ బుక్లో అదొకటి. సో ఎందుకంటే ఇండియన్ స్క్రీన్ ప్లేల మీద వచ్చిన పుస్తకాలు చాలా తక్కువ అనమాట. మనకి పరుచూరి గోపాలకృష్ణ ఒక బుక్ రాశాడు, అది పిహెచ్డి గ్రంథం. అది ఈ పర్పస్తో రాయలే, అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా అర్థం కావాలన్న పర్పస్తో ఆయన రాయలే. ఇంకా 2-3 వచ్చాయి, కానీ ఇది బెస్ట్ బుక్ అనమాట తమిళ్లోది. సో ఇది నేను అనుకున్నా కానీ పక్కగా ఆపేస్తాను. ఆయన డార్లింగ్ స్వామి కంప్లీట్ చేశాడు. మంచి క్వాలిటీతో ప్రింట్, బ్రహ్మాండమైన క్వాలిటీతో బుక్ ప్రింట్ చేశారు. మామూలుగా ఇలాంటిది క్వాలిటీ ఉండదు, కానీ వీళ్ళు మారుతి కానీ అన్వీక్షకు వాళ్ళకి మంచి డబ్బులు ఖర్చు పెట్టి క్వాలిటీగా వేశారు. రేటు కూడా తక్కువగా పెట్టారు. సో ఇది ఇప్పుడు సక్సెస్ అయింది నవల. దాదాపు కొన్ని వేలు అమ్ముడుపోయినాయని చెప్తున్నారు. నెంబర్ 1లో ఉంది అమెజాన్లో కూడా. అసలు ఈ బుక్లో ఏముంది, ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ 2 అంశాలు ఇంపార్టెంట్. ఈ 2 అంశాల మీద నేను ఫోకస్ చేస్తాను. ముందుగా ఈ బుక్లో ఏముందంటే, ముందు మాటలు వండర్ఫుల్గా రాయించాడు స్వామి. ఒరిజినల్ బుక్లో ముందు మాట ఓన్లీ మండరత్నం రాశాడు. దీంట్లో చాలా మంది రాశారు, మండరత్నం కూడా ట్రాన్స్లేట్ చేశారు. అలాగే ఇక్కడ మన తెలుగు దర్శకుల దగ్గర కూడా ముందు మాట రాయించారు అనమాట. అది చాలా ఉపయోగపడతాయి. ముందు మాటలు ఎవరు కూడా సోది రాయలేదు, చాలా బ్రీఫ్గా రాశారు, టు ద పాయింట్ రాశారు. అదొకటి నచ్చింది నాకు. మామూలుగా ముందు మాటలు మందు మాటలు అనేవాళ్ళు మేము, మందు తాగి రాస్తారని. అట్లా మందు మాట కాదు ఇది.
ఇది ఖచ్చితంగా ముందుకు నడిపించే మాటే. ఓకే. మంచిగా రాశారు. ఫస్ట్ లో మనకు ప్రభాస్ ఒక చిన్న, ఎందుకంటే ప్రభాస్ సినిమాలకి ఈ డార్లింగ్ స్వామి ఆ డార్లింగ్ ఆయన ప్రభాస్ పేరే అవును. ఇంటి పేరు అయిపోయింది. అవును. నిజానికి ఆయన పేరు స్వామి. అవును. డార్లింగ్, రెబల్, హ్యాపీ ఈ 3 ప్రభాస్ దీంట్లో పడతాయి. హ్యాపీ కాదు, డార్లింగ్, రెబల్ ఈ రెండిటికి రాశాడు. ఆ తర్వాత హ్యాపీ రాశాడు, ఉల్లాసంగా ఉత్సాహంగా రాశాడు. తేజ 30 సినిమాలకు పైన స్వామి స్క్రీన్ ప్లే మాటలు రాశాడు. స్క్రీన్ ప్లే అనేది డెఫినేషన్ అవన్నీ నేను తర్వాత చెప్తాను. సో దీనికి ముందు ప్రభాస్ తో స్టార్ట్ అయింది, తర్వాత మణిరత్నం ఆ ఒరిజినల్ గా రాసిన దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. మణిరత్నం అప్పుడేమో అన్నాడంటే, నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ ఈ బుక్ ఉంటే నేను ఇంకా బెటర్ సినిమాలు తీసుండేవాడిని అన్నాడు. అంత గొప్పగా ఉంది పుస్తకం. నాకు అప్పుడు ఏమీ తెలీదు, స్క్రీన్ ప్లే అంటే ఏమీ తెలీదు. ఎవరో మా ఇంట్లో ప్రొడ్యూసర్ ఉంటే ఆయన ఏం చెప్తే అదే, మేమన్నా చెప్తే కూడా ఆయన మీకేం తెలియదు ఊరుకుంటారు అనేవాడు అని చెప్పాడు అనమాట. అంటే ప్రధానంగా స్క్రీన్ ప్లేలో ఏమి చెప్పాలి, ఎలా చెప్పాలి అనేది ప్రధానంగా ఉంటది అనేది మణిరత్నం రాశాడు. దాని తర్వాత శంకర్ దగ్గర కూడా ఈయన రాయించారు ముందు మాట. శంకర్ కూడా మాట్లాడకండి చూపించండి అనేది నాకు ఆయన పదే పదే చెప్పేవాడు. నేను 3 పేజీలు సీన్ రాస్తే ఆయన 3 పేజీలు కాదు 1 పేజీలో సీన్ రాయండి, మాట్లాడకండి చూపించండి, ఎక్కువ ఆగద్దు అని నాకు పదే పదే గుర్తు చేసి నా దగ్గర రీరైట్ చేయించి సీను ఆయన రీరైట్ చేసి ఇచ్చేవాడు. నేను చాలా నేర్చుకున్నాను అనేది శంకర్ రాశాడు. దాని తర్వాత సుకుమార్ రాశాడు, మన సుకుమార్ ముందు మాట. సుకుమార్ ఏం రాశాడంటే స్క్రీన్ ప్లే మెజిషియన్ అన్నాడు సుజాత అని. ఒక మ్యాజిక్ చేస్తాడు ఈయన స్క్రీన్ ప్లేతో. ఆయన సినిమాలన్నీ నాకు గుర్తుంటాయి, చూస్తుంటాను. ఇదొక ప్రతిదానికి ఒక గురువు కావాలి, అలాంటి గురువే ఈ బుక్ అని చెప్పాడు. ఒక గురు స్థానంలో ఈ బుక్ ఉంచుతున్నానని సుకుమార్ చెప్పాడు. దాని తర్వాత మారుతి కూడా రాశాడు. మారుతి నాకు గైడెన్స్ ఇచ్చింది స్వామినే. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు, ఈయన అసలు ఏం రాయాలి ఎలా రాయాలి స్వామి చెప్పాడు. అలాంటి స్వామికి నచ్చిన పుస్తకం ఇదంటే గొప్ప పుస్తకం. ఎందుకంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర తమిళనాడులో ఈ బుక్ ఉంటుందని నేను విన్నాను అని మారుతి చెప్పుకుంటూ వచ్చాడు. అట్లాగే కరుణాకరణ్ మారుతి ఎక్కువ సినిమాలకి ఆయనకి రాశాడు. 3-4 సినిమాలకి, హ్యాపీ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, ఇవన్నీ తేజ్, ఐ లవ్ యూ, 4 సినిమాలకి కరుణాకరణ్ ఏంటంటే నా హృదయం అతని కలం అనేవాడిని నేను. స్వామి అంతగా నాకు హెల్ప్ అయ్యాడు అనేది రాశాడు. దాని తర్వాత అక్కడ తమిళ్లో బుక్ రిలీజ్ కాగానే కొనేసేవాళ్ళం మేమందరూ. ప్రతి అసిస్టెంట్ దగ్గర ఈ బుక్ ఉంటది. మేము ఏ స్క్రిప్ట్ రాయాలన్నా ముందు రైటర్లు అక్కడ ముందు ఈ బుక్ చదివి మళ్ళీ రాస్తాం. మేము ఎంత అనుభవం ఉన్నా మళ్ళీ రాయాలన్నప్పుడు ఈ బుక్ చదివి ఒకసారి ఆయన ఏమేమి చెప్పాడు చూసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ రాస్తాము అనేది ఆయన చెప్పాడు. అట్లాగే సానా బుచ్చిబాబు ఆయన రాశాడు. ఆయన ఏమన్నా అంటే కథను ఎవడైనా కాపీ కొట్టేయచ్చు, కథ నేను నీకు చెప్పానంటే నువ్వు కాపీ కొట్టేయచ్చు, కానీ స్క్రీన్ ప్లేని కాపీ కొట్టలేవు. ఎందుకంటే స్క్రీన్ ప్లే అనేది ఒరిజినల్ గా దీన్ని ఎవడంటే వాడు కాపీ కొట్టేయలేడు. కాబట్టి ఈ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనేది ఆయన అన్నాడు. అట్లాగే అనిల్ రాయపూడి కూడా దీని మీద ఆయన చాలా ఇంపార్టెంట్ పుస్తకం, తమిళ్లో ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది అనేది ఆయన అనుభవాలు కూడా ఆయన రాశాడు. ఇలాగే ఈ రైటర్లు ఈ డైరెక్టర్లు రాసింది వాల్యుబుల్ అండి. దీనికి తమిళ్లో లేనిది స్వామి యాడ్ చేసింది. ఇక దీంట్లో చివరిలో ఇంకొక సుజాత ముందు మాట కూడా ఇచ్చారు. ఆయన కూడా తమిళ బుక్కి ముందు మాట రాశాడు, దాన్ని కూడా ఇచ్చాడు. ఆయన హాలీవుడ్ స్క్రీన్ ప్లేలు ఏవేవి చదివాను, సిటీ ఫీల్డ్ కావచ్చు, ఇంకా చాలా మంది ఆయన రాశాడు ఆ పేర్లన్నీ. సో వాటిలో నుంచి నేను ఇండియన్ స్క్రీన్ ప్లేకి హాలీవుడ్ స్క్రీన్ ప్లే తేడాలు ఉంటాయి, అవన్నీ కూడా రాశాడు ఆయన. అంటే ఇండియాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అంటాం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, పాటలు ఉంటాయి. హాలీవుడ్ లో పాటలు ఉండవు. వాళ్ళది ఏముందంటే 3 యాక్ట్ స్ట్రక్చర్, అంటే ఓపెనింగ్, మిడిల్, ఎండ్, సెటప్, కాన్ఫ్లిక్ట్, రెజల్యూషన్, ఇవి ఉంటాయి అనమాట హాలీవుడ్ స్క్రీన్ ప్లేలో. హాలీవుడ్ స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే కమ్ డైలాగులు కలిపి వాళ్ళు స్క్రీన్ ప్లే అంటారు. మనకి ఇక్కడ డైలాగ్ రైటర్ వేరు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అని పేర్లు వేసుకుంటారు. అది నిజానికి స్క్రీన్ ప్లే డైరెక్టర్ రాయకపోయినా చాలా సార్లు వేసుకునేస్తూ ఉంటారు అలవాటుగా. కథ, స్క్రీన్ ప్లే డైరెక్టర్, మాటలు లేకపోతే రచనా సహకారం అని వేస్తుంటారు. ఇప్పుడు నేను కిల్లింగ్ వీరప్పనికి నేను స్క్రీన్ ప్లే రాశాను, రామ్ గోపాల్ వర్మ. నాకేమని పడింది, రచన కే బాలాజీ అని వేశారు. నిజానికి నేను స్క్రీన్ ప్లే కూడా రాశాను. సో అలా ఉంటది అనమాట జనరల్ గా రచన. సో
మనకి తేడా గుర్తుపెట్టుకోవాలి. స్క్రీన్ ప్లే అంటే అర్థం డైలాగ్స్ కూడా. కాబట్టి ఇండియాలో ఇండియన్ సినిమాలకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి అనేది ఈయన రాశాడు. తన అనుభవాల నుంచి, తన సినిమాల నుంచి ఆయన ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ డీటెయిల్గా రాశాడు. తర్వాత నేను చెప్పినట్టుగా అరటిపండు ఒలిచిపెట్టే పద్ధతిలో చిన్న చిన్న చాప్టర్లు, పెద్ద పెద్దవి లేదు, భయపెట్టే లాంగ్వేజ్ లేదు, సింపుల్ లాంగ్వేజ్. ఎవరికన్నా 10th క్లాస్ ఫెయిల్ వాళ్ళకి కూడా నీట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఈయన స్టోరీ స్క్రీన్ ప్లేలో ముఖ్య భాగాలు ఏంటి అనేది ఫస్ట్ వివరించాడు. స్క్రీన్ ప్లే అంటే ఏంటి, ముఖ్యమైన భాగాలు ఏంటి వివరించాడు. దీంట్లో సంభాషణలు కావచ్చు, బీజిఎం కావచ్చు, సినిమాలో ముఖ్య భాగాలు ఇవన్నీ ఉంటాయి. అవి కూడా తెలియాలి రైటర్కి. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడ ఎలా రావాలి అది కూడా ఐడియా ఉండాలి. ఇక స్ట్రక్చర్ని ఈయన చదరంగంతో పోల్చాడు. అంటే మెయిన్ క్యారెక్టర్లు, సపోర్టింగ్ క్యారెక్టర్లు, ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి. చదరంగం ఒక చెస్ గేమ్ లాగా స్క్రీన్ ప్లే కూడా ఉంటుంది అనేది చెప్పాడు. తర్వాత 3వ చాప్టర్లో స్క్రీన్ ప్లే టెక్నిక్స్ ఏంటి, ఎలాంటి టెక్నిక్స్ లో ఉపయోగించి మనం స్క్రీన్ ప్లే రాయాలి అనేది దీంట్లో చెప్పాడు. తర్వాత 4వది సాంకేతిక పదాలు. ఫ్రేమ్ అంటే ఏంటి, షార్ట్ అంటే ఏంటి, షార్ట్ లో మళ్ళీ క్లోజ్ షాట్, మిడ్ షాట్, ఇవి తర్వాత ట్రాన్సిషన్స్, డిజాల్వ్స్, ఇలాగా రకరకాల పద్ధతిలో ఎలా రాయొచ్చు, వాటికి అర్థాలు ఏంటి. 5వది సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నా దగ్గర లవ్ సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర థ్రిల్లర్ సబ్జెక్ట్ ఉంది అంటాం కదా. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, లవ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఏది ప్రధానం, దీనే జాన్రా అని కూడా మనం పిలుస్తున్నాం. సో ఈ జాన్రాలో ఏంటంటే ఏ కైండ్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, థ్రిల్లర్, హారర్, రోడ్ మూవీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ జాన్రాస్. దాన్ని ఈయన సబ్జెక్ట్ అనే యాంగిల్ నుంచి రాశాడు. అట్లాగే సీన్ అంటే ఏంటి, సీన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సీన్ల ద్వారానే మనం కథ చెప్పాలి. సో సీన్లో మామూలుగా హాలీవుడ్లో ఎలా ఉంటుంది, మనం ఎలా రాస్తాము, సీన్లో ఏమి రాయాలి, ఎంత ఉండాలి, సీన్లో డైలాగ్స్ ఎంత ఉండాలి, క్యారెక్టర్లో ఏం జరగాలి, సీన్ ద్వారా కథను ఎలా చెప్పుకుంటూ వెళ్ళాలి, అవన్నీ కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ లేట్ ఎగ్జిట్ అర్లీ అనేది హాలీవుడ్లో ఉంటుంది. అంటే ఒక సీన్లోకి వీలైనంత లేట్గా ఎంటర్ అవ్వమని, అంటే అవసరమైన దగ్గరే ఓపెన్ చేయాలి, ముందే ఓపెన్ చేసి చెత్తంతా చెప్పకూడదు. అట్లాగే త్వరగా బయటికి రావాలి సీన్లో నుంచి, అంటే క్లుప్తంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడి ఎంత అవసరమో అంతే. ఆడియన్స్ని గౌరవించాలి, వాడికి అర్థం కాకూడదని, అర్థం కావాలని విడి డీటెయిల్గా చెప్పద్దు, వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత కథా పాత్రలు, సీన్ అయినాక ఏది చెప్పాలి, ఏది విడిచిపెట్టాలి. అంటే ఏది నువ్వు కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకుండా వదిలేయాలి. సస్పెన్స్ ఉంటుంది, వాళ్ళ ఊహకు కొన్ని వదలాలి, అన్నీ చెప్పకూడదు. తర్వాత కథాపాత్రలు అంటే క్యారెక్టర్స్. సో క్యారెక్టర్స్, ప్రేక్షకులు వీళ్ళిద్దరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే కొన్ని క్యారెక్టర్స్ తెలీదు, ప్రేక్షకులకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను కారులో వెళ్తుంటాడు, అంతకుముందే ఆ కారులో బాంబు పెట్టి ఉంటాడు. ఆ బాంబు పెట్టిన విషయం ఆడియన్స్ తెలుసు, క్యారెక్టర్ తెలియదు, ఆడియన్స్ తెలుసు. అప్పుడు దానివల్ల ఏమొస్తుంది, టెన్షన్ వస్తుంది. ఒక్కోసారి క్యారెక్టర్కి తెలియదు, ఆడియన్స్ కూడా తెలియదు. అప్పుడు ఏమవుతుంది, సస్పెన్స్ వస్తుంది, అంటే సర్ప్రైజ్ వస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో టెన్షన్, సెకండ్ దాంట్లో సర్ప్రైజ్. ఫస్ట్ దాంట్లో సస్పెన్స్ కూడా ఉంటుంది, అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు. ఒక సస్పెన్స్, టెన్షన్, ఇన్వాల్వ్ అవుతాం. రెండో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వం. దీన్నే హిచ్కాక్ ఏమంటాడంటే యాంటిసిపేషన్ ఆఫ్ ద ఆడియన్స్ అంటాడు. అంటే నువ్వు ఆడియన్స్ ఒక నువ్వు యాంటిసిపేట్ చేయాలా రైటర్ ముందే. అంటే ఈ సీన్ లో ఆడియన్స్ ఏమనుకోవచ్చు, ఏమనుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. అంటే ఇంటెండెడ్ ఎమోషన్ ని నువ్వు ఎలా క్రియేట్ చేయాలి, నువ్వు అనుకున్న ఎమోషన్ ని ఆడియన్స్ కి, నువ్వు ఇక్కడ నవ్వాలి అని ఆడియన్స్ నువ్వు అనుకుని రాస్తే నవ్వాలి ఆడియన్స్, నువ్వు ఇక్కడ ఏడవాలని రాస్తే ఏడవాలి. ఒక్కోసారి రివర్స్, అక్కడ ఏడుస్తుంటే నవ్విన సీన్లు కూడా ఉంటాయి చాలా. మనం గమనిస్తే ఆడేమో ఏడుస్తూ ఉంటాడు, వీళ్ళకి నవ్వు వస్తుంది, ఎందుకంటే అది నేచురల్ గా లేదన్నమాట. సో అందువల్ల రైటర్ అనేవాడు క్యారెక్టర్ని, ఆడియన్స్ని, ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఎలా రాయాలో ఈ చాప్టర్లో రాశాడు. నెక్స్ట్ వచ్చి కథ అనేది ఏంటి అసలు బేసిక్గా. మామూలుగా షార్ట్ స్టోరీ వేరు, స్క్రీన్ ప్లేలో కథ వేరు. సో కథని ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా చెప్పాలి, కథని సీన్ల ద్వారా ఎలా తీసుకెళ్ళాలి అనేది దీంట్లో ఉంటుంది. అట్లాగే కాలం,
టైం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. కథాకాలం, కథ జరిగే టైం కాలం, time. అంటే 1986 19 ప్రజెంటేనా. Okay. రెండోది టైము, ఒక్కొక్క సీన్కి ఎంత టైం లెంగ్త్ ఎంత ఉంటుంది, Okay. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. రాఘవేంద్రరావు దగ్గర నేను అసోసియేట్గా పనిచేసినప్పుడు సీన్ చదవమనేవాడు, చదివినాక దీంట్లో 200 feet అని రాసుకునేవాడు. అంటే ఆ లెంగ్త్ ఆయన చెప్పేసేవాడు వినగానే, ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ అనమాట. అంతే ఉంటుంది అది ఆల్మోస్ట్ అటు ఇటు. సీన్లు చదువుతూ మేము పక్కన ఆయన ఫీట్ అని చెప్తే రాసుకుంటూ వెళ్ళాం. సో అంతగా నాలెడ్జ్ ఉంది. అంటే మనకి అందుకనే 1 page 1 minute అంటారు హాలీవుడ్ స్క్రీన్ ప్లే. ఒక పేజీ స్క్రీన్ ప్లే 1 minute ఉంటుందని. 1 page 1 minute, 120 pages 120 minutes. సో అనేది హాలీవుడ్ స్టాండర్డ్ ఫార్మేట్ అనమాట. కానీ మనకు అది ఉండదు. 2 hour 20 minutes 2-3 hours ఇవి ఉంటాయి. హాలీవుడ్లో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి, స్టాండర్డ్ ఫార్మేట్ అది. దాని తర్వాత ప్రేక్షకుల్ని ఎలా డీల్ చేయాలి, ప్రేక్షకుల సపరేట్గా ఒక చాప్టర్ రాశాడు ఆడియన్స్ గురించి అనమాట. అంటే ఇప్పుడు 1,00,000 మంది 1,00,000 సినిమాలు చూస్తారంటాడు క్వింటన్ టొరాంటో. అంటే మనం ఒక సినిమా రాస్తే 1,00,000 మంది 1,00,000 సినిమాలు చూస్తారంటే అర్థమైన సబ్జెక్టివిటీ ఉంటుంది. లెంగ్త్ ఇంపార్టెంట్ అనమాట, ఎంతసేపు ఉండాలి అనేది. నెక్స్ట్ వచ్చి లక్ష్యాలు ఉపలక్ష్యాలు. అంటే క్యారెక్టర్ గోల్ ఏంటి, క్యారెక్టర్కి మెయిన్ గోల్ ఒకటి ఉంటుంది, సబ్ గోల్స్ కూడా ఉండొచ్చు. అట్లాగే ఏ క్యారెక్టర్కి గోల్ ఏంటి, ఆ గోల్ని రీచ్ అయ్యారా లేకపోతే ఫెయిల్ అయ్యారా, ఈ విషయాల్ని డీల్ చేయడం కూడా స్క్రీన్ ప్లే పార్ట్. అట్లాగే కథని ముందుకు నడిపించేది ఏ మెథడ్స్ ద్వారా నడిపించవచ్చు. అంటే క్యారెక్టర్ తీసుకునే నిర్ణయం ద్వారా నడిపించవచ్చు, లేదా అనుకోని ఒక సంఘటన రావచ్చు, ప్రకృతి వైపరీత్యం రావచ్చు, దానివల్ల మారిపోతుంది. కథని ముందుకు తీసుకెళ్ళాలి. A to B, B to Z వరకు, మనం A to Z వరకు ఎట్లా నడపాలి కథని, ప్రోగ్రెషన్ ఆర్ డిగ్రెషన్, ఎట్లా ముందుకు తీసుకెళ్ళొచ్చు, వెనక్కి కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే ఉన్న స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి వెనక్కి వెళ్ళిపోవచ్చు కథ, లేకపోతే స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ముందుకెళ్ళొచ్చు. ఏదేమైనా కథని ఎలా నడిపించాలి. తర్వాత కథ రూప్మెంట్, ఫామ్ అంటాం. ఈ ఫామ్ ఏంటి, ఫామ్ వేరు, ఫార్ములా వేరు. ఫామ్ ప్రధానికి ఉంటుంది, ఫార్ములా అనేది ఉండకూడదు. ఫార్ములాకి రొటీన్ ఫార్ములాని మనం బ్రేక్ చేయాలి. ఫామ్ అయితే ఖచ్చితంగా అర్థం కావాలి. అంటే ప్లాట్ అంటాము. ప్లాట్ పాయింట్ ఏంటి, ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ ఏంటి, హుక్ అంటాము. ప్రేక్షకులను హుక్ ఎలా చేయాలి, హోల్డింగ్ అంటాం, హోల్డ్ ఎలా చేయాలి, ఇటువంటి విషయాలంతా నేర్పిస్తుంది అనమాట. అట్లాగే పాత్రలను ఎలా సృష్టించాలి, క్యారెక్టర్లు, ఒక విలన్ అంటే ఎలా సృష్టించాలి, ఏ పాత్రను ఎలా క్రియేట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లాగే సీన్ ఆర్డర్ అనమాట. సీన్లు ఏ సీన్, ఒక్కోసారి వెనక్కి వెళ్తాం, ఒక్కోసారి ముందుకు వెళ్తాం, రకరకాలుగా సీన్లను మనం మ్యానిపులేట్ చేయొచ్చు. సీన్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఎక్కడ ఓపెన్ చేయాలి, నెక్స్ట్ ఏ సీన్ రావాలి, ఒక సీన్ తర్వాత ఈ సీన్ ఎందుకు రావాలి, తర్వాత కథా నిర్మాణం, స్టోరీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి ఓవరాల్గా. అట్లాగే ఫార్మేట్, ఫామ్ వేరు, ఫార్మేట్ రకరకాల ఫార్మేట్లో మనం చెప్పచ్చు. తర్వాత ముగింపులో స్వామి యాడ్ చేసింది ఏంటంటే సాఫ్ట్వేర్లు. ఇవాళ స్క్రిప్ట్ రాయడానికి రకరకాల సాఫ్ట్వేర్లు ఉంది. సెల్టెక్స్ ఉంది, స్క్రీన్ మ్యాజిక్ ఉంది, మూవీ మ్యాజిక్ ఉంది, చాలా ఉన్నాయి. వాటిని ఎలా యూజ్ చేయాలి అది మనకి నేర్పిస్తుంది అనమాట. ఇవాళ ఇంటర్నెట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆయన రాయలేదు సుజాత ఆ కాలంలో, స్వామి యాడ్ చేశాడు అనమాట. అనుబంధంగా ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. అమృత సినిమాకి బహిష్కరణ అనే ఒక కథని తీసుకొని ఆ కథ నుంచి అమృత స్క్రిప్ట్ రాశారు. ఆ బహిష్కరణ కథ కూడా మనకి ఇచ్చారు దీంట్లో. అట్లాగే కర్పూరం అనే ఒక చిన్న స్క్రిప్ట్ కూడా అందించారు, అనుబంధం కూడా ఇచ్చారు అన్నమాట. అంటే తమిళ బుక్ కంటే మెరుగ్గా తెలుగులో బుక్ వచ్చింది. ఇది బేసిక్గా అండి. అంటే సినిమా స్క్రిప్ట్ని, స్క్రీన్ ప్లేని ఎలా రాయాలి, సినిమా స్క్రిప్ట్లో ఏమేమి అంశాలు ఉంటాయి డీటెయిల్గా మనకి చెప్పారు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎంట్రీ లెవెల్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అంటే కొత్తగా అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, వీళ్ళు వస్తున్న వాళ్ళకి. అట్లాగే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ అసలు సినిమా వెనక ఏం జరుగుతుంది, కథని వీళ్ళు ఎలా రాస్తారు, ఈ టెక్నిక్స్ ఏంటనేది మామూలు ఆడియన్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే రైటర్లు, యూట్యూబ్లో మనలాంటి జర్నలిస్టులకి అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం కూడా ఎవరీ స్టోరీ మనం చెప్పేది ఒక కథ లాంటిది. అంటే ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, ఇంతే కదండి ప్రతిదీ. సో రాసేవాళ్ళు కూడా ఏం చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు, ప్రతిదీ మనం ఎవరికో ఒకరికి చెప్తున్నాం. కథ చెప్పే ప్రతి ఒక్కరికి
రాసే జర్నలిస్టులకి, స్టోరీ రైటర్లకి, నవల్ రైటర్లకి అందరికీ ఇది ఉపయోగపడుతుందండి. అంటే ప్రతి ఒక్కరూ దీన్ని చదవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి లైఫ్లో ఎందుకంటే అబద్ధం చెప్పేవాళ్ళందరూ కూడా కథకులేని నా అభిప్రాయం. అవును. అబద్ధంలో కూడా ఒక ప్లాన్ ఉండాలి, ఎదుటివాడిని నమ్మించాలి. అవును. సో అబద్ధం చెప్పేవాడికి కూడా ఈ బుక్ అవసరం. అవును. ఎంత బాగా అబద్ధాలు చెప్పొచ్చు అని. ఎవ్రీ లై ఈజ్ ఎ స్టోరీ అవును. యాక్చువల్గా. అవును. కాబట్టి జీవితంలో ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పుస్తకం. అలాగే ఎక్స్పర్ట్లు చదవద్దా అంటే ఎక్స్పర్ట్లకు కూడా పనికొస్తుంది. అవును. ఇందాక ఆయన కరుణాకరన్ చెప్పినట్టుగా ఉమ్. ఒక ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, 10 సినిమాలు తీసుండొచ్చు, 11వ సినిమాకి మళ్ళీ ఈ స్క్రిప్ట్ చదువుకొని ఉమ్. మనకు గైడ్ చేస్తుంది. ఒక చెక్ లిస్ట్ లాగా పనికొస్తుంది. ఎక్కడైనా మిస్ అవుతున్నామా అవును. ఏంటనే దానికి పనికొస్తుంది అనమాట. సో బేసిక్గా సెర్గే ఐసెన్స్టైన్ అంటాడు, జక్స్టాపోజిషన్ ఆఫ్ టూ అన్రిఫ్లెక్టెడ్ షార్ట్స్ క్రియేట్ ఏ మీనింగ్ విచ్ డజంట్ బిలాంగ్ టు ఎదర్ ఆఫ్ షార్ట్ అని. ఉమ్. అంటే 2 సంబంధం లేని షార్ట్లను ఒక దగ్గర పెట్టడం ద్వారా ఉమ్. ఈ 2 షార్ట్లలో లేని 3వ మీనింగ్ వస్తుంది ఉమ్. అనేది ఆయన సెర్గే ఐసెన్స్టైన్ అని రష్యన్ డైరెక్టర్, ఆయన చెప్పిన థియరీ. సినిమా కూడా అంతే. ఉమ్. సినిమాని 2 సంబంధం లేని ఒక షార్ట్లను పెట్టుకుంటా వస్తే ఉమ్. దానికి మీనింగ్ ఎలా ఏర్పడుతుంది, ఉమ్. దీన్ని షార్ట్ల ద్వారా, సీన్ల ద్వారా, సీక్వెన్స్ల ద్వారా కథని ఎలా తీసుకోవాలి అనేది బేసిక్గా ఈ స్క్రీన్ ప్లే మనకు చెప్తుంది.